హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఉపాధ్యాయ పోస్టులకు ప్రయత్నిస్తున్న వారితో పాటు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ క్వాలిఫై అవ్వడం అనేది అనివార్యంగా మారింది. వీరందరికీ ఉపయోగపడే విధంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క మెటీరియల్ను ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మొదటగా 10వ తరగతి జాగ్రఫీలోని లైన్ టు లైన్ నోట్స్ను ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి బిట్, సాంకేతికంగా అందుబాటులోను, ఆర్థికంగా లాభదాయకంగాను, సాంస్కృతిక పరంగా ఆమోదయోగ్యంగాను మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతి దానిని ఏమని పిలవవచ్చు? వనరు అని పిలవవచ్చు. 2. వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో పరస్పర సంబంధాన్ని కలిగి ఉండేవి ఏవి? ప్రకృతి, సాంకేతిక విజ్ఞానం, సంస్థలు. వనరులను పుట్టుక ఆధారంగా ఎన్ని విధాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా. అవి జీవ మరియు నిర్జీవ. వనరులను క్షీణత ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా. అవి పునరుత్పాదక మరియు పునరుత్పాదకం కాని. వనరులను యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 4 రకాలుగా. అవి వ్యక్తిగత, సామాజిక, జాతీయ మరియు అంతర్జాతీయ. వనరులను అభివృద్ధి స్థితి ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా. అవి సంభావ్య. రెండవది అభివృద్ధి చెందిన సరుకు మరియు నిల్వలు. ఏవి కొద్దిమంది చేతులలో చేరడంతో మన సమాజం ధనికులు పేదవారుగా విభజించబడింది? వనరులు. ఇక 8వ బిట్ వచ్చేసి సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి జరగాలి మరియు వర్తమానంలోని అభివృద్ధి భవిష్యత్ తరాల అవసరాలకు ప్రతిబంధకం కాకూడదు. దానినే సుస్థిరాభివృద్ధి అంటారు. రియో డిజనీరో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగింది? జూన్ 1992లో జరిగింది. 10వ బిట్ వచ్చేసి రియో డిజనీరో ఎక్కడ ఉంది? బ్రెజిల్. బ్రెజిల్లోని రియో డిజనీరోలో జరిగిన అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎన్నవది? మొదటిది. ఈ సమావేశానికి ఎన్ని దేశాల అధినేతలు హాజరయ్యారు? 100కి పైగా దేశాల అధినేతలు హాజరయ్యారు. 13వది. రియో డిజనీరో ధరిత్రి శిఖరాగ్ర సమావేశంను ఏ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేశారు? పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ యొక్క సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ రియో సదస్సు ప్రపంచ అటవీ సూత్రాలను ఆమోదించి ఎన్ని కార్యాంశాలను అమలుపరిచింది? 21 కార్యాంశాలు. 21 కార్యాంశాలలో ఒక ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రతి స్థానిక ప్రభుత్వం దాని స్వీయ స్థానిక 21 కార్యాంశాల జాబితాను రూపొందించుకోవాలి. 16వ బిట్టు, వనరుల ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అని అన్నది ఎవరు? గాంధీజీ. 17వ బిట్టు, ప్రపంచ స్థాయిలో వనరుల క్షీణతకు మూల కారణాలుగా గాంధీజీ వేటిని పేర్కొన్నారు? స్వార్థపూరిత వ్యక్తుల అత్యాశ, ఆధునిక సాంకేతికత. ఈ 2 కూడా వనరుల క్షీణతకు మూల కారణాలుగా గాంధీజీ పేర్కొనడం జరిగింది. 18వ బిట్, వనరుల పరిరక్షణ మరింత క్రమ పద్ధతిలో జరగాలని సూచించింది ఎవరు? మొదటిసారిగా ఎప్పుడు సూచించారు? 1968లో ద క్లబ్ ఆఫ్ రోమ్. 19వ ప్రశ్న, 1974లో గాంధేయవాది అయిన షూమేకర్ రాసిన పుస్తకం పేరేమిటి? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ బిట్స్ అన్నీ కూడా 10వ తరగతి జాగ్రఫీ టెక్స్ట్ బుక్ నుండి లైన్ టు లైన్
వెరిఫై చేసుకుంటూ నోట్స్ తయారు చేసి ఈ యొక్క బిట్స్ను అందించడం జరుగుతుంది. దీని తర్వాత పార్ట్స్ని కూడా మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క బిట్ని కూడా ఈ ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విజ్డమ్ వేవ్స్ 360 యూట్యూబ్ ఛానల్ను ఫాలో అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగిస్తూ మధ్య మధ్యలో మీ యొక్క ప్రిపరేషన్ను చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.